హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3 షీట్స్ ఉన్నాయండి. ఈ షీట్స్ ఈ 3 షీట్లలో కూడా మనం ఇక్కడ ఏదైతే డేటా ఎంట్రీ చేస్తామో షీట్ 1లో అదే సేమ్ డేటా మనకి రిమైనింగ్ షీట్స్లో కూడా ఎంట్రీ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది షార్ట్కట్లో చూద్దామండి. అంటే ఇప్పుడు ఇన్వాయిస్ బిల్స్ కావచ్చు, లేదంటే వేరే డిఫరెంట్ డేటాలు కావచ్చు. అది ఆ డేటాని సేమ్ డేటాని మనం రకరకాల షీట్స్లో ఎంట్రీ చేయాల్సి రావచ్చు. సో అటువంటిప్పుడు ఈ ట్రిక్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అది ఎలాగూ అంటే ఫస్ట్ ఈ షీట్ 1 మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ షీట్స్ ఉంది కదండి, ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను హెడ్డింగ్ ఇస్తాను డిపార్ట్మెంట్ అని. ఈ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాటింగ్ కూడా మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ సమ్ డిపార్ట్మెంట్స్ ఇస్తాను, ఐటీ, హెచ్ఆర్, అకౌంట్స్, ఫైనాన్స్, అలాగే లాజిస్టిక్స్, రకరకాల డిపార్ట్మెంట్లు అనేవి మనము ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డేటా అనేది మనకి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో అంటే రిమైనింగ్ షీట్స్లో కూడా ఎంట్రీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసేద్దాం రండి. షీట్ 2 సేమ్ డేటా ఉంది కదండి, అట్లాగే షీట్ 3 సేమ్ డేటా ఉంది కదండి. సో ఇట్లా మనము ఒకే షీట్లో ఎంట్రీ చేసే డేటాని డిఫరెంట్ షీట్స్లో కూడా కాపీ అనేది ఆటోమేటిక్గా చేసేయచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.